కార్తీక మాసం సందర్భంగా శివాలయాలు అంతా ఓం నమః శివాయ నామాదాలతో మారుమోగుతున్నాయి. ఇక ఈ సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలంలోని చిదిపిరాల గ్రామంలో వెలిసిన అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. ఈ శివాలయం శిలాశాసనం ఆధారంగా సుమారు 1100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం అని చెప్పారు. అందుకే ఈ ఆలయానికి అగస్త్యేశ్వర స్వామి దేవాలయం అనే పేరు వచ్చిందని చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. కార్తీక మాసం సందర్భంగా శివాలయాన్ని ఓం నమః శివాయాన్ని మారుమోగుతున్నాయి. కడప జిల్లా కమలాపురం మండలం చదిప్రాల గ్రామంలో అగస్త్యేశ్వర స్వామి శివాలయంలో మనం ఉన్నాము. ఇక్కడ మనతో స్వాములు, గ్రామ పెద్దలు, దేవస్థానంలో అందరూ మనతో ఉన్నారు. స్వామి, ఈ దేవస్థానం చరిత్ర ఏమిటి? శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ మహాసరస్వతి నమః. ఈ చదిప్రాల శివాలయం పేరు అగస్త్యేశ్వర స్వామి అని. ఇది చదిప్రాల గ్రామము, కమలాపురం మండలము, కడప జిల్లాలో ఉన్నది. ఈ శివాలయము శిలాశాసన ప్రకారం అయితే 1100 సంవత్సరాలు అవుతుంది దీని జీర్ణోద్ధరణ జరిగి. అంతకుముందు అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేసి వెళ్ళినాడని ఇక్కడ అగస్త్యేశ్వరాలయం అని చెప్తారు. అట్లే ఇక్కడ పూర్వం పుట్ట ఉంటే ఆవు పాలు పోయడానికి వస్తే ఆవును కుట్టడానికి పశువుగా పడిపోతే ఆ గొడ్డల వేటు స్వామివారికి పడిందని వెనక వైపు గొడ్డల వేటు ఉంది. అది వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు గమనించవచ్చు. శిలాశాసన ప్రకారం చూసుకుంటే ఈ శివాలయము 1100 సంవత్సరాలు. ఇక్కడ స్వామివారికి జటాజూటము అలాగే మానవ రూపంలో కన్నా మీరు చూడొచ్చు, గమనించవచ్చు. కార్తీక సోమవారంలో ప్రతి సోమవారము ఇక్కడ విశేషమైన పూజలు ఎలాంటివి జరుగుతాయంట? ఉదయము 5 గంటల నుంచి ప్రాతకాల పూజలు, రుద్రాభిషేకాలు, మహాన్యాసాభిషేకాలు, విశేష పూజలు, అలంకార అర్చనలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అన్ని శివాలయాల్లో శివలింగ రూపంలోనే మహాశివుడు దర్శనమిస్తాడు. ఈ శివాలయంలో మానవ రూపంలో ఉండడానికి దీనికి ప్రత్యేక నిదర్శనం ఏమిటంటే, అగస్త్య మహాముని మన కడప జిల్లాలో మొత్తం 10 శివాలయాలు ఉన్నాయి. ఆ శివాలయాలు ఇదే రూపంలో ఉంటాయి అన్నమాట. శివలింగం మాదిరి కాదు, పైన కొప్పు వచ్చినట్టు ఆ విధంగా ఉంటాయి. ఈ 10 ధనురాకారంలో ఉన్నాయంట. స్వామివారు అగస్త్యేశ్వరుడు ఏకకాలంలో పూజ చేస్తున్నారని పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. అది మనము పెద్దవాళ్ళ నుంచి తెలుసుకొని చెప్తున్నాం. అలాగే ఇక్కడ రాజగోపురంలో పుట్ట ఉంది, ఫస్ట్ అంతస్తులో. అది ఆ గణపతి ఆకారంలో ఉంటుంది. ఆ పుట్టను గమనిస్తే ఇక్కడ క్షేత్రపాలకులు కాలభైరవుడు, ఇక్కడ వీరభద్రుడు, గణపతి, శివుడు, అమ్మవారు, క్షేత్రపాలకుడు కాలభైరవుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి లేడు. స్వామి స్వయంగా ఆ గోపురంలో పుట్ట రూపంలో వెలిసినాడని ప్రజలు నమ్ముతారు. ఇక్కడ గ్రామ పెద్దలు ఉన్నారు, వాళ్ళని అడిగి మరొక విషయాలు తెలుసుకుందాం. చెప్పండి స్వామి, ఇప్పుడు ఈ 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న శివాలయంలో ఈ శివాలయంలో ఎలాంటి పూజలు జరుగుతాయి? అభిషేకాలు ప్రతి సోమవారము అభిషేకం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో అయితే 3 పూట్ల అన్నదానం భారీగా జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రసిద్ధి ఏమంటే, శివుడు ఆ యొక్క బావిలో దొరికినాడు. ఆ బావి నీళ్లు తాగితే ఏ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇప్పుడు ఆ బావి నీళ్ళు వాడుకోకుండానా ఈ మినరల్ వాటర్ వాడబట్టి ప్రతి ఒక్కరికి మోకాలు నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి. ఆ శివుని బావి నీళ్ళు మళ్ళీ మేము ఉపయోగించుకుంటే మళ్ళీ యథాస్థితిగా మేము నడచగలుగుతాం. అది ఈ ఊరి యొక్క ప్రతిష్టత. అది సంవత్సరం ఉత్సవాలు ఏమైనా జరుగుతాయి ఇక్కడ. ప్రతి సంక్రాంతి పండుగ కావద్దు, పారణ, కుందేది పారణ, మెరవని అన్ని బాగా జరుగుతాయి. శివరాత్రికి కళ్యాణము ఇన్ని జరుగుతాయి. స్వామి 1000 సంవత్సరాలు చరిత్ర గల శివాలయం ఇక్కడ చదిప్రాల గ్రామంలో ఉంది. ఇక్కడ మహాశివుడు మానవ రూపంలో ప్రజలకు దర్శనమిస్తాడు. ప్రతి కార్తీక సోమవారాల్లో, ప్రతి శివరాత్రుల్లో ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయని గ్రామ పెద్దలు, ఇక్కడ ప్రధాన అర్చకులు తెలియజేశారు. కెమెరామెన్ రవితో AN న్యూస్, కమలాపురం.